అలారం మాత్రం వేరే లెవెల్ భయ్యా. 2 కోసం వెయిట్ చేస్తారు. రేపు మార్నింగ్ వచ్చి చెక్ చేసుకోండి. అందరు కావాలంటే 5 గంటల నుంచి లైన్లో ఉంటారు టికెట్ల కోసం. టికెట్ దొరకకపోయినా ఇంకా కష్టపడి పోయినా చూస్తే మాత్రం పాడు. ఎవడైనా ప్రభాస్ ఒక్క మాట అంటే ఒక్క వాళ్ళు తగ్గుతారు. ఫ్యాన్స్ మొత్తం అట్టున్నారు. ఫ్యాన్స్ మాత్రం వేరే లెవెల్. సింపుల్ వర్డ్స్ అనా, హ్యాపీ దివాళీ టు ద బాక్స్ ఆఫీస్ అగైన్. సెకండ్ హాఫ్ లో ఉంగి ఉంటాడు దేవా. ఆయన ఎంత పేషెంట్ ఉంటాడంటే ఈ పృథ్వీరాజ్ కూడా చాలా ఆపుతాడు ఆయనని. ఆపుతాడు అందరూ ఒకేసారి బ్లాస్ట్ అయిపోతాడు. ఆయన ఆపాడు, ఈయనేమో మొత్తం ఇక షో ఆఫ్ చేస్తాడు. ఇక మధ్యలో ఒక్క బాహుబలి సీన్ వస్తాను. ఎప్పుడైతే తెల్లన్నర కూడా ఉంటుందో దీంట్లో ఒక సీన్ ఉంటుంది. యానిమల్కి అసలు హైలైట్ అన్నది చెప్పాలంటే ఆ సీన్ కానీ మరి ఓవర్ వైలెంట్ అన్నది అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయం. మళ్ళా ఆ లెవెల్ ఉంది. క్లైమాక్స్ కోసం పక్కా వెళ్ళొచ్చు వర్మ. పక్కా క్లైమాక్స్ ఎట్లా అంటానా, పోకిరి లెవెల్ ట్విస్ట్ అంటారు చూసినావా. ఇప్పటి నుంచి సలార్ లెవెల్ ట్విస్ట్ అంటారు మీరు. నీళ్ళు మావాకు అసలు హ్యాండ్స్ ఆఫ్. అసలు ఇట్లాంటివి ఎట్లా వస్తుందో తెలియదు కానీ వేరే లెవెల్ అన్న. ఫ్యాన్స్ అందరు ఫుల్ ఖుషి అవుతారు ఈ మూవీ. పక్కా నాకు గ్యారంటీ అవుతారు. అస్సలు ఫ్లాప్ కాదు. నేను చెప్తున్నా 1500 crores ఈజీగా క్రాస్ అయిపోతుంది. నాకు తెలిసినంత వరకు దంగలు కూడా దాటేస్తా అన్న. నాకైతే సూపర్ ఓవర్ ఇంటర్వెల్ అయితే సూపర్ ఉంది. ఎందుకంటే ప్రశాంత్ నారగాలి మూవీ అంటే ప్రశాంత్ నీల్ గారు ప్రతి మూవీ ఆయన మూవీ ప్రతి దాంట్లో ఎమోషనల్ ఫీలింగ్స్ ఉంటాయి, ఫైట్స్ ఉంటాయి, అన్నిటికీ మించిన గ్రాఫిక్స్ కూడా ఎక్కువ ఉంటుంది. కాబట్టి మూవీ అయితే కిరాక్ బ్రో. లాగ్ ఏం లేదు బ్రో. ఇంటర్వెల్ దాకైతే బాగుంది. మూవీ అయితే సూపర్. రికార్డులు అయితే బ్రేక్ అవుతాయి. మొన్నటి దాకా అందరూ అంటున్నారు ఆ డంకీ మూవీ దీనికి ఇద్దరికి పోటీ అని. కాదు, ఇప్పుడైతే మన సలార్ పోటీ ఎవరు లేరంట. ప్రభాస్ కి ఎవరి పోటీ లేరు బ్రో సినిమా హాల్ కన్నా. అందరూ ప్రభాస్ గారి యావరేజ్ సినిమాలకి 400 కోట్లు వస్తాయి. హిట్ పడితే ఎలా వస్తుంది అయితే చెప్పలేను బ్రో. ఎందుకంటే నాకు లెక్కలు రావు బ్రో. మీరు చెప్పలేదు ప్రధానం అయితే నేను చెప్పలేను. అంతకు మించి వేరే లెవెల్. ప్రభాస్ గారు థియేటర్ పైన చూపిస్తేనే అసలు ఆయన గురించి తెలుసుగా. ఇక బాక్స్ ఆఫీస్ లో ఖాళీ వేరే లెవెల్. మాస్ అసలు ఓరా మాస్ అసలు ఫైట్ లో కూడా ఎక్స్పెక్ట్ చేయలేడు.